హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని మీతో పార్ట్ 2 షేర్ చేసుకుంటున్నాను. గృహప్రవేశం వీడియో అనేది. సో ఇది సత్యనారాయణ వ్రతంతో మనకి ఆగింది కదా. సో ఇక్కడ మనం సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయిపోయింది. అండ్ పార్ట్ 2 పెట్టడానికి గల అంటే తొందరగా లేట్ అయినందుకు గల కారణం ఏంటంటే, బేసిక్గా నాకు వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. ఐ నో ఇట్, బట్ నాకు చాలా డిమోటివేట్ అయిపోతున్నాను. దానివల్ల నేను కొంచెం ఎడిటింగ్ అనేది చాలా లేట్ చేస్తున్నాను. సో దానివల్ల కూడా అవ్వచ్చు, మేబీ ఇట్స్ ఓకే. బట్ నా డ్యూటీ అయితే నేను చేస్తాను. మీరు గ్రో చేయాలి అనుకుంటే ప్లీజ్ గ్రో చేయండి. లేదు అంటే ఇంకా ఇలాగే నేను కొనసాగించాలని ట్రై చేస్తున్నాను. ఇది నేను ఒక బాధతోని లేకపోతే దీంతోనే చెప్పింది బాధతో వచ్చిన మాటలు అనుకోండి. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇలా నేను డెకరేట్ చేశాను కదా హాల్లో, అక్కడే నేను అదే సత్యనారాయణమూర్తి పటము అలాగే పెట్టి పూజారి అయితే వ్రతం స్టార్ట్ చేసేసారు. చూడండి, నా ఫేస్ అయితే మొత్తం నిద్ర వచ్చేస్తుందన్నమాట. లిటరల్గా నేను నిద్రపోతున్నాను. అయితే చాలా వరకు ఎడిట్ చేశారు పాపం ఆ ఫోటోగ్రాఫర్స్ అయితే. నేను నిద్రపోతూ పడిపోతున్నవన్నీ కూడా నాకు తెలుస్తుంది అనమాట. సో మా హస్బెండ్ అంటే మా చుట్టాలు ఇంకా 11:30 అలా అవుతుంది కాబట్టి అందరూ కూడా లైక్ రావడానికి అందరూ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఇక్కడైతే వ్రతం ఆల్మోస్ట్ ఒక సగం మీదన అయిపోయింది. ఇంకా వదిన నేను కూడా కూర్చోమని చెప్పాము మేము. లైక్ ఎందుకంటే ఇంకా మొత్తం 4 అంటే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అన్నట్టుగా నేను వదిన వాళ్ళని కూడా పక్కన మీరు కూర్చుని పోండి, ఒక చెయ్యి వేస్తూ ఉండండి మాకు కూడా. ఎందుకంటే వ్రతంకి ఎంతమంది కూర్చున్నా పర్వాలేదన్నమాట. నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే విత్ కంప్లీట్ ఫ్యామిలీతో, అంటే ఓన్లీ అత్తగారి ఇంటి ఫ్యామిలీతో నేను కంప్లీట్గా చేసుకున్న నేను మొదటి పూజ అని నేను చెప్పుకోవచ్చు. నేను ఈ సత్యనారాయణ వ్రతం కూడా చాలా ఇయర్స్ తర్వాత చేసుకున్నానంటే 2015 తర్వాత ఒక అత్తయ్యలు షష్ఠి పూర్తికి పెట్టించాము. తర్వాత ఇదే నేను గృహప్రవేశానికి చేయడం. మా ఇంట్లో బేసిక్గా ఏంటంటే లైక్ వ్రతాలు, హోమాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే మా హస్బెండ్కి అంత నమ్మకం ఉండదు. బట్ నేను నమ్ముతానంటే నాకు సపోర్ట్ చేస్తారు తప్ప నాకు ఏవైనా తెచ్చిపెడతారు పూజకు సంబంధించి. తను కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. మగవాళ్ళు కొంతమంది అంతే కదా. సో నేను కూడా ఓకే దాన్ని నేను కూడా అలా కాంప్రమైజ్ అయిపోతా ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రిలేటివ్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇక్కడ మా అత్త, మా మేనమామ వైఫ్ అండ్ అక్కడ చివరిన నించుంది మా తమ్ముడు వాళ్ళ వైఫ్. సో ఆ రోజు నా పుట్టిన నుంచి మా తమ్ముళ్ళు 3 అండ్ తన వైఫ్ మా మరదలు ఉంది కదా శ్రావణి, తను పిల్లలు వచ్చారు. పాపం నా కోసం నేను ఫీల్ అవుతాను, బాధపడతాను అంటే మరి నా పుట్టిన నుంచి ఎవరు లేరు కదా. అంటే నాన్నగారు ఎలాగా లేరు, అమ్మ అంటే ఇంకా కొంచెం రాలేని సిచ్యువేషన్, మా నానమ్మ గారు ఇదైపోయారు కాబట్టి సో అందుకని రాలేకపోయారు. ఇంకా అలా అసలు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బేసిక్గా. సో అందుకని చాలా ఏమంటారు పెయిన్ చాలా లోపల దాచుకొని నేను పూజలో అంటే నా తాలూకా బాధ్యత అనేది నేను నిర్వర్తించాను ఒక వైఫ్గా, ఒక కోడలుగా అనమాట. సో నాకు మా 3 తమ్ముళ్ళు ఉన్నారు చాలు, మా నాన్న నించున్నట్టే అనిపించింది నాకు నిజం చెప్పాలి అంటే నా మనస్ఫూర్తిగా. వీళ్ళందరూ కూడా అత్తయ్య తరపు నుంచి చుట్టాలన్నమాట. అత్తయ్యకి లైక్ తమ్ముడు భార్య ఫస్ట్ ఆవిడ, పెద్ద ఆవిడ, తర్వాత వాళ్ళ కోడళ్ళు, ఈమె చిన్న కోడలు అండ్ ఇంకా ఇందాక కనిపించిన కూడా పెద్ద కోడలు. ఈయనేమో జగదీష్ వాళ్ళ బ్రదర్ అనమాట. అసలు వీళ్ళు కూడా వచ్చారు. బట్ చాలామంది పిలిస్తే రాలేదండి. జస్ట్ బికాజ్ నేను ఫోన్లో ఇన్వైట్ చేశానని. ఎలా నేను డైరెక్ట్గా వచ్చి ఇన్వైట్ చేస్తానో మీరే చెప్పండి. తనేమో అబ్రాడ్లో ఉన్నారు, ఐ మీన్ మస్కట్లో ఉన్నారు, అంత దూరాన్ని ఉన్నారు. నేనేమో ఒక్కదాన్నే హౌస్ చూస్ చేసుకోవడం కానీ, దాని రిజిస్ట్రేషన్, దాని బ్యాక్ అండ్ వర్క్ మొత్తం అంతా నేను వదినా అనమాట. పార్ట్ ఆఫ్ ఎక్కువగా నేను చూసుకుంటూ ఉండేదాన్ని. ఫ్యామిలీని చూసుకోవాలి, అత్తయ్య మామయ్య హెల్త్ బాగుండేది కాదు. ఇన్ని నేను చూసుకున్నా కూడా నేను అంటే ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. బట్ నాకు అంటే నేను ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే రిలేటివ్స్ రాకపోవడానికి, అంటే రిలేటివ్స్ ఎందుకు రాలేదు అని బాధ అనిపించింది. బట్ వన్ థింగ్, వచ్చినంత వరకు చాలా బాగా జరిగింది. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు అనమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద ఆడపడుచు కూతురు ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ నా ఏజే. విట్టుని చూసారు కదా బ్యాక్ సైడ్, దానికి పట్టులంగా ఎప్పుడో తీసిందనమాట, స్టిచ్ చేయించాను నేను.
దానికి. అండ్ వదిన ఎంత కళ అయిపోయిందంటే మా వదిన నిజంగాను తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, ఒక అన్నదమ్ముడు ఎప్పుడైనా గ్రో అయ్యారంటే అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా వదిన అయితే ఇంకా తనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే తను అసలు మేము ఇల్లు కొనుక్కోవాలని కోరిక మాకన్నా తనకే ఎక్కువగా ఉండేది. ఒరే ఇల్లు కొనేసుకోవాలి అంటే వాళ్ళ బ్రదర్కి చెప్తూ ఉంటుంది, అన్నయ్య ఇల్లు కొనేసుకోండి అన్నయ్య, ఇంకెన్ని రోజులు ఇలాగా నువ్వు ఇలా అని చెప్పు అని తనని ఒప్పించి మేము లైక్ తిరిగి ఇల్లంతా తిరిగి ఊరంతా తిరిగి గేటెడ్ కమ్యూనిటీస్ అని ఇండివిజువల్ హౌసెస్ అని. ఆమె పెద్దామండి చక్కగాను, ఎంత ఏజ్ అంటే ఆల్మోస్ట్ 80 ఉంటాయి అనుకుంటా, 80 పైన ఉంటాయి. ఆమె వచ్చారండి ప్రతి ఫంక్షన్కి కూడా. ఇది ఈ ఫ్యామిలీ గ్రూప్ ఏంటంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ అనమాట. ఇక్కడ మణిదీప వర్ణన లైక్ మన లలిత సహస్రనామం ఉంటాయి కదా, అవి చదివితే ఇంట్లో మంచిదంట. డెఫినెట్గా మీరు కూడా లలిత సహస్రనామం అలాగే తర్వాత మణిదీపం వర్ణన కంపల్సరీగా చదవండి. జగదీష్ వాళ్ళ మమ్మీ అనమాట ఆవిడ. పాపం ఆవిడ కూడా హెల్త్ బాగపోయినా వచ్చారు. నేను అది చెప్తున్నాను కదండి, మనకి రావాలి చెయ్యాలి అనిపిస్తే ఇలా పిలిచారు అలా పిలిచారు అని ఎవ్వరూ అనుకోరండి. మన మీద ప్రేమ అనేది ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తారు. సో నాకు ఉన్నంత వరకు వీళ్ళైతే ఈ ఫ్యామిలీ ఎప్పుడు మిస్ అవ్వరు. నా మ్యారేజ్కి వీళ్ళందరూ ఉన్నారు, అలాగే నా గృహప్రవేశానికి ఉన్నారు, మా వదిన వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్కి ఉన్నారు. సో వీఆర్ లైక్ పెద్ద ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా. అండ్ వీళ్ళందరూ కూడా ఇతనేమో మా మానమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ అనమాట. అప్పటికి మ్యారేజ్ కాలేదు, జనవరిలో కదా, వాళ్ళు February 17 మ్యారేజ్ అయింది. వీళ్ళు మా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. అలాగే కొన్ని ఫొటోస్ అనేది క్లిక్ చేసుకున్నాము. సో అలా మాకు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటున్నాం అనమాట. హౌస్ ఇంకా మా మేడం మ్యూజిక్ మ్యామ్ ఆమె చెయ్యే చాలా ఉంటుంది, ఇంకా అమేజింగ్ అనమాట. ఆమె స్టూడెంట్ ఎవరైనా సరే కంపల్సరీ ఒక మెట్టు ఎదగాల్సిందే ఆవిడ దగ్గర చదివే వాళ్ళు ఎవరైనా సరే. చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను మ్యూజిక్ పెట్టేయచ్చు. మా ఆయన ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అనమాట వాళ్ళందరూ కూడా. మా మామయ్య కొడుకు అండ్ మా అత్త అలాగే మిగతా రిలేటివ్స్ లక్ష్మి అత్త వీళ్ళందరూ కూడాను. ఇంకా భోజనాలు దగ్గర వస్తే వెజ్ బిర్యానీ అలాగే రైతా గులాబ్ జామున్ పన్నీర్ కర్రీ అలాగే మ్యాంగో తొక్కు అలాగే బెండకాయ ఫ్రై రైస్ మామిడికాయ పప్పు సాంబార్ లైక్ పరుగు చిప్స్ ఇంకా ఆ రోజు భోజనాలు అయితే అద్భుతంగా ఉన్నాయని రివ్యూ అయితే సూపర్ వచ్చింది. అండ్ మీకేమైనా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే చెప్పండి కింద. ఏంటి ఆ భోజనాలు అయితే చాలా బాగున్నాయండి వెజ్ వైజ్గా. మొన్న మా వదిన వాళ్ళ హాఫ్ సారీ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇది మా భోజనాలు ఇవన్నీ కూడా. మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉన్న వాళ్ళతో మన మీద ప్రేమగా వచ్చిన వాళ్ళతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఏ రోజు హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్స్ అని అంటూ ఉంటారు కదా, నానుడు ఉంటుంది కదా, నేను అది గట్టిగా నమ్ముతూ ఉంటాను అనమాట. నాకు జరిగిన విషయంలో లేట్ అయినా మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా అది ఏదో ఒక రోజు ప్రూవ్ అవుతుంది అని చెప్పి మా హస్బెండ్ నేను నమ్ముతాము. నాకన్నా మా హస్బెండ్ బాగా నమ్ముతూ ఉంటారనమాట. సో మనం ఏ రోజు ఎవరికి అపకారం చేయనంత వరకు మనం చేసే పని చాలా కరెక్ట్ అనేది గట్టిగా నమ్ముతూ ఉంటామన్నమాట. సో అదనమాట మా గృహప్రవేశం వీడియో. అండ్ ఈ హ్యాపీ మూమెంట్ మీతో నేను షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా ఇలాగే నన్ను ఒక ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేసి లైక్ మీరు కూడా ఇదే హ్యాపీనెస్తో ఉంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ నేను కంప్లీట్గా వాయిస్ ఓవరే ఇచ్చాను, ఎక్కడ మ్యూజిక్ పెట్టలేదు. అండ్ లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అనేది మ్యూజిక్ పెడతాను. మా అన్నయ్య వాళ్ళ బావగారు అనమాట వీళ్ళు. ఇలాగ మొత్తానికి అందరూ వచ్చారు, చక్కగా హ్యాపీ అనిపించింది. అండ్ దట్స్ ఇట్ అండి వీడియో. ఓకే మరి ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.